దైవ మర్మములు ఏప్రిల్ 29. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అపోస్తలుల కార్యములు 4:20. ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ ప్రత్యక్షమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంత వ్యాపించుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. ఈ అధికారం లోకాధికారుల నుండి వచ్చినది. అపోస్తలులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారంను చూచి అధికారులు భయపడిరి. యేసుక్రీస్తు నామమున వారు బోధించరాదని ఆటంకపరచబడిరి. అధికారులు బెదిరించినప్పటికీ అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము, ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యమిచ్చిరి. మనుషుల ఎదుట గాక దేవుని ఎదుట సంగతులు సరిగా నుండునట్లు వారు చూచుకొనిరి. నేనొక ప్రశ్న వేయుదును. దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకుండుట ధర్మమా? ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొనుచుందుము. కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములను గూర్చి వారి సంఘముల్లో మాట్లాడరాదని మిమ్మల్ని గట్టిగా హెచ్చరించవచ్చును. ఆ విధముగా మాట్లాడినచో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడుటకు సమ్మతించము వారు అనవచ్చును. అట్టి పరిస్థితుల్లో మీరేం చేయుదురు? అదే స్థలంలో ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానింపబడినట్లు, అవును, సంఘస్థులకు కష్టమును కలిగించే విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చెదరా? పరిశుద్ధాత్మ యొక్క అధికారం వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును. ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కర్లేదన్నచో దానికి వారే బాధ్యులు. నీవు మాత్రము నీ బాధ్యతను జరిగించినావు. అది ఏమైనను సరే దేవుని వర్తమానం నీవు ఇవ్వలను. దేవుడు నీకేది అనుగ్రహించనో దానిని ఇతరులకు ప్రకటించవలనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు. అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానం అందించవలను. దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా వద్దకు వచ్చి 15 నిమిషములలో వర్తమానం ఇవ్వగలరా అని ప్రశ్నించిన. అందుకు నేను, దేవుని వర్తమానమే నాకున్నది, ఈ షరతు ప్రకారం నేను ఇవ్వలేనంటిని. నా స్వంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయుచుందును. అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచమును లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణాధికారంతోనూ ఇవ్వగలను. కాబట్టి మనము కూడా, ప్రతి ఒక్కరము కూడా, మనము కన్నవాటిని విన్నవాటిని దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారముగా జీవించి దానినే బోధించే వారముగా, సమయం ఏదైనప్పటికీ, సందర్భం ఏదైనప్పటికీ, స్థలం ఏదైనప్పటికీ, మనుషులు ఎటువంటి వారైనప్పటికీ కూడా దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో దానినే బోధించే వారముగా, దాని ప్రకారముగా జీవించే వారముగా ఉండాలని దేవుని ఆశ అన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.